అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదండి? ఒక కీర్తన పాడమని గాని, లేతే ఏదైనా మొన్న ఏదో ఒక సినిమాలో ప్రియా సిస్టర్స్‌ని తీసుకొచ్చి ఒక్క పద్యం పాడించారు. అలవైకుంఠపురంలో పోతన గారు రాసిన అవును. పద్యాన్ని పాడించారు. అలాగే మిమ్మల్ని ఎవరు అడగలేదా అన్నమయ్య సినిమా గురించి టైంలో? సినిమాల్లో పాడమని చాలా మంది అడిగారు గానీ, అన్నమయ్య సినిమా వచ్చేసరికి ఏమైందంటే, అది నేను అప్పుడు మెడ్రాస్‌లో బహుశా ఏదో రికార్డింగ్ చేస్తున్నాను. లేకపోతే దేనికో వెళ్ళానండి. మెడ్రాస్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఉన్నాను. టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో. ఓకే. ఉండి నేను వారికి కబురు పెట్టారు మా ఆయన. శోభ, నేను వచ్చామండి. ఓసారి దొరస్వామిరాజు గారికి. బిఎంసి మాకు బంధువు దొరసారి. గూడా అవుతారాయన. అవునా? ఓకే. అయితే ఆయన వాళ్ళ కజిన్‌ని పంపించారు మా రూమ్‌కి. హుహు. భోజనానికి రండి అని పిలవడానికి. సరే నేను ఎందుకు వెళ్ళానంటే సినిమా తీస్తున్నారనే వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకేం చెప్పానంటే, దర్శకుడు రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప దర్శకులు. ఆయన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా డైరెక్ట్ చేస్తే నేను 2 సార్లు చూశానండి అది. చాలా చక్కగా తీశారు. మరి ఇది డివోషనల్ కదా! ఎలా దీన్ని తీస్తారు? అలాగే ట్రీట్ చేయడానికి కాదు. అవును. తర్వాత నాగార్జున గారు కూడా సోషల్ హీరోగా చాలా ప్రచారం పొందారు. అవును. అన్నమయ్య ఆయన న్యూయాన్సెస్ అన్నీ వస్తాయా? ఆ డిగ్నిటీ, ఆ డివినిటీ మొహంలో ప్రస్ఫుటంగా కనపడుతుందా? అని ఆయనని అడిగానండి. ఎందుకనుకుంటున్నావమ్మా అట్లాగా? వాళ్ళు యాక్టర్స్ కదా! ఆయన డైరెక్టర్. అది అలా చేశారు కాబట్టి అది అలా చేశారు. ఇది చేస్తారు బాగా. మేము హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాము. మీరొచ్చారు సంతోషము. తర్వాత 2 పాటలు మీరు ఇందులో పాడాలి ఓహో! అని అడిగారు. 2 పాటల గురించి నేను రాలేదండి. నాకు సబ్జెక్ట్ మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మాట్లాడతానని అన్నాయనను వేరే శక్తులు ఆయనను ఆపాయి. నాకు తెలుసు. మళ్ళీ ఆయన నాతో మాట్లాడటం పడలేదు. హ్మ్. సినిమా తీసే లోపల. మా స్టూడెంట్ ఒకాయన కోటేశ్వరరావు గారని ఐజీ ఉండి వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య నాకు స్టూడెంట్స్. స్టూడెంట్స్. కీరవాణి గారు మాకు చెప్పారండి. మీకు ఫోన్ చేస్తారు మేడం. మేడం మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఆయనతో అని నాకు హెచ్చరిక చేశారు. ఎవరు? కీరవాణి గారితోనా? వీళ్ళు మా స్టూడెంట్స్. కీరవాణి ఫోన్ చేస్తారని. అదే ఆయన అన్నా. చేయలేదు. హుహు. కారణం ఏమంటే ఎందుకనో వాళ్ళు గర్వపోతనుకున్నారో మరి తెలీదండి నాకు ఆ సంగతి. ఆ పేరు బహుశా మీ దాకా వచ్చిందో లేదో తెలీదు. గర్విష్టి, చాలా పొగరుమోతు అనే ఒక పేరు ఫర్ నో రీజన్ రావడం మూలాన వాళ్ళేమన్నా రాలేదు. లేకపోతే తన వాల్యూస్‌కి మనం కట్టుబడటం కష్టమవుతుందనుకున్నారో తెలీదు, రాలేదు. అంటే వాల్యూస్ పాయింటే ఉంది ఇక్కడ. మీ వాల్యూసే అక్కడ కావాల్సినవి ఆ సినిమాకి. ఇట్స్ ఎ పైస్ నా ఫిల్మ్. వాల్యూస్ ప్రకారం అలా ఏలే ఏలే మరదల అలా ఉండదండి. నేను ఒక సీరియల్ తీశాను 6 ఎపిసోడెడ్‌ది. నా దగ్గర డబ్బు లేకున్నా చాలా పరిస్థితుల కన్‌స్ట్రెయింట్స్ తోటి కూడా తీశాను. అది మీకు అది యూట్యూబ్‌లో ఉంటుంది చూడండి. దూరదర్శన్ వాళ్ళకిచ్చాను. చూస్తాను. శ్రీ అన్నమాచార్య హ్మ్. సీరియల్. ఓకే. ఉదాత్తత అనేది లోపించకూడదండి. నవ్వినా సరే, హాస్యం చేసినా సరే, శృంగారం చేసినా సరే, భక్తిగా పాడినా సరే, భక్తిలో అంకిత భావం ఉంటుంది కాబట్టి అందులో పొరపచ్చాలు ఉండడానికి వీలు లేదు. సాక్షాత్తు స్వామికి అంకితం అయిపోతాం. కాకపోతే మిగిలిన రసాలు ప్రదర్శిస్తున్నప్పుడు పబ్లిక్‌లో ఇంతమంది ప్రేక్షకులకు వెళ్తున్నప్పుడు ఇది నిబద్ధత, ఇది ఇట్లా తీయాలి అని చెప్పాలండి. అంటే మిస్ అయిందంటారండి అది సినిమాలో? టు యువర్ స్టాండర్డ్స్. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. అంటే
ఇది ఇంకా వాళ్ళు నన్ను నా మీద కోపం తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు చెప్దాం అనుకుంటున్నాను. కోపం తెచ్చుకుని ఏముందండి, ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అది అంటే ఇప్పుడు ఏమోకో చిగురుట ధర్మం అవును, ఏమోకో తిలంగ్ తిల్లం. అద్భుతమైన మా మాస్టర్ గారు స్వరపరిచారండి అది. ఓకే. నీదనూరి గారు. నేను పాడాను ఆల్బంలో, ఆహా. కానీ మా మాస్టర్ గారు స్వరపరిచింది. అది ఏమిటి సందర్భం, స్వామివారు పడుకుని ఉన్నారు, అమ్మవారు స్వామివారిని చూశారు. ఇదే సందర్భం అనుకుని స్వామివారి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు అమ్మవారు. కానీ స్వామివారు హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు సిగ్గనిపించి ఆ చూపులు పక్కకు మరల్చుకుంది. స్వామిని చూస్తున్న చూపులు పక్కకు మరల్చుకుంది. ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎరుపేంటి అని ఒక పిల్ల అడుగుతుంటే ఇంకో పిల్ల సమాధానం చెప్తుందనమాట. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా. ఆ చూపుల్ని బాణాలతో పోల్చేవారు కదా, ఆ చూపుల బాణాలు స్వామివారి ఎదపైన గుచ్చింది ఈమె. ఎప్పుడైతే స్వామివారు సడన్గా చూశారో సిగ్గుతో చటక్కున లాగేసి పక్కకు తిప్పుకుంది చూపులు. ఆ ఆ రక్తం అంటుంది కదా బాణాలకి, అది ఇట్లా తిప్పుకునేసరికి కొసల్లో ఎర్రగా ఉంది. అట్లా ఎవరైనా కవిత్వం అల్లారా ఇంత దాకా? ఎవరు, ఎంత పొయిటిక్ సెన్స్ అది. ఎడనెడ కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. అసలు ఎంత గొప్ప, నాకెంత ఇష్టం ఆ మాట. ఇది భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా అన్నమాటే చిగురుట ధర్ముల. ఆ పాట పిక్చరైజేషన్ సినిమాలో మీరు చుక్కుబుక్కు రైలే అని ఒక పాట విన్నారా? అవునండి. అందులో నేను చూసాను ఆ సినిమా, జెంటిల్మెన్. మా స్టూడెంట్స్తో పాటు పోతుంటానండి. ఈ గౌతమి వెళ్తుంటే ఈ హీరో చూపుల బాణాలు, ఎలక్ట్రికల్ బాణాలు కాళ్ళని తాకుతుంటాయి అన్నమాట. అవును. అలాంటి బాణాలు స్వామివారి నుండి అమ్మవారికి వేశారు. సబమేనా? ఇది ఆపోజిట్ అసలు. ఆ చూపులు అమ్మవారు నాటింది. కానీ సినిమాలు ఎలా ఉంది, అయ్యవారి చూపుల బాణాలు అమ్మవారిని తాకాయండి. అట్నుంచి ఇట్టున్నది. మీరు చూడండి సినిమా ఎప్పుడైనా. అదే మీరు చెప్తుంటే నేను ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ అండి. అమ్మవారి చూపుల బాణాలు నాటారు అని చూపించబోయి స్వామివారి చూపుల బాణాలు అమ్మవారికి తాకరు. అదిను ఈ ఎలక్ట్రిక్ బాణాలు, చుక్కుబుక్కు రైలే, అంత అవసరం లేదండి, అంత అవసరం లేదు. మన కూచిపూడికి సంబంధించిన వాళ్ళే ఎంతో అద్భుతంగా స్టేజ్ మీద భావ ప్రకటన చేయగలుగుతారు. అలా భావ ప్రకటన చేయగలిగి అమ్మవారిని స్వామివారు చూడడం, స్వామివారి అమ్మవారు శోభానాయుడు, కళాకృష్ణ ఇద్దరు అలమేల్ మంగ శ్రీనివాసులుగా వేసి నేను ఒక సింగిల్ ఎపిసోడ్ ఎప్పుడో 92లో చేశానండి. వాళ్ళకి చెప్పి ఈ భావం చెప్పి ఇట్లా రావాలి అని. ఇంకా నాకు టెక్నికల్ సపోర్ట్ లేదు, టెక్నికల్గా నాకు తెలియదు. అంటే అప్పటికి ఆ టైంకి 92 అని చెప్పారు కదా, అప్పటికి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్గా మేకింగ్ స్టాండర్డ్స్ అన్నవి ఇంకా అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదండి. ఇప్పుడు మీరు తలుచుకున్నారనుకోండి, కొండ మీద కోతిని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు, అంత టెక్నాలజీ హైదరాబాద్లో వచ్చేసింది. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంటే దొరస్వారాజు గారితో అన్నారు కదా, నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి, ఆయనంతా సోషల్ పిక్చర్స్ లో ఏంటి అన్నమయ్య ఏంటి అని అన్నట్ల ఆయన డిగ్నిఫైడ్గా ఆయన ఆహార్యం కేర్ తీసుకొని ఉంటే, ఆయనకు చెప్పే సూచనలు కరెక్ట్గా ఉండుంటే బాగా చేసేవాడేమో, నాకు తెలీదు. అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు బాగా చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారా? ఉన్నారు అందరూ. మీరు అందరూ ఉండడం వేరు. బాగా చేశారంటే ఆయనకు చెప్పింది ఆయన చేశారు.
చెప్పింది సరిగ్గా లేదంటారు. చెప్పింది చెప్పవలసిన విషయము ఆయనకు వెళ్ళి ఉంటే, నేను సీరియల్ తీసినప్పుడు విద్యాసాగర్ అనే అబ్బాయి అన్నమయ్య వేశాడు. ఉమ్, ఆ అబ్బాయికి ఏం చెప్పాను, నీకు జన్యం వేస్తాను, నాన్ వెజిటేరియన్ తినద్దు. అబ్బాయి రెడ్డిసో ఏమో అంట. అయితే నేను నాన్ వెజిటేరియన్ తినద్దు, జన్యం వేస్తాను, నువ్వు ప్రతిరోజు స్నానం చేసి అష్టాక్షరి జపం చేయాలి. చేశాడు. లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చలి, డిసెంబరు నవంబర్లో షూట్ చేశాం. చల్లనీళ్ళు స్నానం చేసి ఆయన 108 సార్లు అష్టాక్షరి జపం చేసి వచ్చేవాడు షూటింగ్కి. చాలా చాలా గొప్ప విషయం అండి. ఉమ్, ఇవి ఆషామాషిగా చేసే పనులు కాదండి. వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లో బూట్లు వేసుకుని ఉంటే నేను ఎవరితోనో అన్నాను, ఏంటి అట్లా బూట్లు వేసుకొని వస్తారు సెట్టింగ్లోని వాళ్ళది చూసినప్పుడు. వెంబడే వాళ్ళు చిన్నజయ్యర్ స్వామికి చూపించాలన్నాను. వెంబడే ఏం చేశారు, చిన్నజయ్యర్ స్వామి వారిని పిలిచి వాళ్ళు చేయవలసింది చేశారు. అట్లాగా అదేలేండి. మీరు ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ దొరస్వరాజు గారిని కలవడం కానీ, నాగార్జున గారిని ఏ సందర్భంలో కలవడం కానీ? నాగార్జున గారిని 1-2-3 సార్లు చూశాను. ఒకసారి నాగేశ్వరరావు గారికి నేను చాలా అభిమానించేవారు, చాలా అప్రిషియేట్ చేశారు. నాకు అన్నమాచార్య అంటే వారి పాటల ద్వారానే తెలుసు, నాకు లేకపోతే తెలియదని మాట అన్నారు. ఇంతటి శరీరంలోంచి ఆ సన్న తీగలాగిన స్వరంలాగా ఎలా వస్తుంది అని చమత్కరించారు నాగేశ్వరరావు గారు. అవి ఉన్నాయి వీడియోస్ కాబట్టి చెప్పగలుగుతున్నా ఇవన్నీ. ఆయన పద్మభూషణ్ వచ్చింది కదా, అవును, పద్మ విభూషణ్ వచ్చినప్పుడు పిలిచారు నన్ను రమ్మని. నేను వెళ్ళినప్పుడు నాగార్జునయే రిసీవ్ చేసుకుంటున్నారు. నేను శోభారాజునండి అన్నాను. పెద్దగా నవ్వారు ఆయన. మీరు చెప్పడం ఎందుకని. తర్వాత నాగ చైతన్య పెళ్లికి పిలిచారు. నేను వెళ్ళాను. అప్పుడు పరిచయం. నేను పిలిచాను అన్నమయ్యపురంకి రమ్మని, వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. ఓకే ఓకే. అంటే మీరు ఒక్క మాట అమ్మా, నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్న వ్యక్తిగా, సినిమా అనేది ఒక పాపులర్ మీడియం. మీది స్పెషల్ రీసెర్చెస్, అవి స్పెషల్ లైఫ్ టైం రీసెర్చెస్. అవి రాఘవేంద్రరావు గారి వరకు అన్నమయ్య అన్నది ఒక దృశ్యకావ్యంగా మలిచేయడం అన్నది హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఎప్రిసియేషన్ రాఘవేంద్రరావు గారికి వచ్చింది. నాగార్జున గారికి ఎక్కడ అది బాగా వర్కౌట్ అయ్యిందంటే, ఆయన ఆల్రెడీ నాగేశ్వరరావు విప్రనారాయణ క్యారెక్టర్ చేయడం, భక్త జయదేవ క్యారెక్టర్ చేయడం, భక్త తుకారం చేయడం, చక్రధారి లాంటి సినిమా చేయడం, బుద్ధిమంతుల్లో పూర్తిగా భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. సో ఈ లెగసీ ఏదైతే ఉందో అది నాగార్జున గారి మీద మంచి ఇంపాక్ట్ చూపించింది. అండర్ ది ప్రివేలింగ్ కండిషన్స్లో అది దట్ ఈస్ కౌంటెడ్ టు బి ది బెస్ట్ వర్క్. ఒక కళాఖండం అనే ఒక ఫీలింగ్ని అందరిలోని తీసుకొచ్చింది. నేను వ్యక్తిగతంగా సంగీతానికి సంబంధించి, అన్నమయ్యలో సంగీతానికి సంబంధించి దాని మీద మీ స్పెషల్ కామెంట్ ఏదైనా ఉన్నదా? అంటే కొండల్లో నెలకొన్న ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. కొడగంటిమయ్య ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. తందనానాహే ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. ఇంకా ఏంటి ఎలే ఎలే మరదల, అది తర్వాత దాచుకొని పాదాలకు నేను స్వరపరిచింది. ఈ కిరవాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, మీ పల్లవి తీసుకుని నేను స్వరపరిచానండి దానికి అని మాట చెప్పారు. ఇంకా ఇంకొక పాట ఉన్నదండి, ఏమొక చిగురుటెదరమున నేదునూరి గారు స్వరపరిచింది. రూపక తాళంలో ఉన్నది చతురస్రంలోకి తీసుకుని ఆది తాళం చేసినట్టున్నారు వాళ్ళు. అవును, నేను ఎక్కువ సార్లు వినలేకపోయాను అనుకోండి. అది లేదు, అది కరెక్ట్ మీరు చెప్పింది. చతురస్రంలోకి తీసుకొచ్చి ఆది తాళం చేశారు. అంటే సినిమా టెంపోలు మళ్ళీ వేరేగా ఉంటాయి కదండి. సినిమా అదే ఇందాక మీతో అన్నది, సినిమా ఈజ్ ఎ వెరీ పాపులర్ మీడియం.
ఇప్పుడు ఘంటసాల గారు చేసిన లేకపోతే పెండ్యాల గారు చేసిన ఏమండి పాపులర్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి చేత బ్రేక్ డాన్స్ చేపిస్తారు, చెప్పండి. అది ఎలాగ అసలు ఆలోచించడానికి కూడా ఆహా, అన్నమాచారి చేత వేపిస్తారా? లేకుంటే చేయించారు కదా. చేయించరండి. ఒక స్థాయిని దాటి రాకూడదండి అవి. అప్పుడే దానికి పవిత్రత ఉంటుంది. నేను డ్రమ్స్ పెట్టుకుని అన్నమాచారి కీర్తనలు పాడిన దాన్ని. నేను ఈ మాట అంటున్నానంటే అర్థం చేసుకోండి. డ్రమ్స్ కూడా పెట్టుకున్నాను నేను కాన్సర్ట్స్లో. జార్జ్ డ్రమ్స్ పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఆ మోడల్లో నేను స్వరపరిచి రచన చేసి స్వరపరిచిన ఉన్నాయి. అంత మాత్రం చేత అన్నమాచార్య అంటే 600 ఏళ్ల క్రిందటి వ్యక్తిత్వం అది. దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు సినిమా మీడియాని దృష్టిలో పెట్టుకుని కూడా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంది. రాఘవేంద్రరావు గారిని మించిన దర్శకులు లేరు. ఆయన మన భక్త రామదాస్ తీశారు. అవును, నేను వారికి చెప్పాను, సార్ అది మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఆ రామచిలక అలా ఎగిరిపోతే రామచిలక అని వెతుక్కుంటూ రామదాస్ పోతాడే రామచిలక అంటూ. ఆ సన్నివేశం ఎంత కంటికి ఇంపుగా చిత్రీకరించాడు ఆయన. ఆయన టాలెంట్ని ఉపయోగించుకోవడం మనకు చేత కాలేదేమో అంటున్నానండి. అర్థమైంది. ఆయనకు నిజంగా చెప్పగలిగి ఉంటే కళాఖండం అన్నారు ఇందాక, నిజంగా కళాఖండం వచ్చేదేమో. అంటే మీతో సంప్రదించి, నాతో కాదు పోనీ పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కదా. మీకన్నా ఎవరండి అన్నమయ్య జీవితం రీసెర్చ్, చేయలేదు మీ జీవితమే మీరు దాని మీద పూర్తిగా ధారబోసి అన్నమయ్య తాలూకు జీవితం కానీ లేకపోతే అన్నమయ్య సంగీతం కానీ అన్నమయ్య కీర్తనలు పోకడలు ధోరణులు ఇంకా మీకన్నా ఈ యుగానికి అన్నమయ్యకి ప్రతినిధి మరి ఉండరు. మీరు ఎందుకు మరి ఆ క్యూ మైండ్లో మీకు ఎందుకు వచ్చిందో, అది ఎలాగైతే అన్నమయ్యకి వచ్చిందో అప్పుడు ఆయన ఏదో సంసార సుఖాల్లో మునిగి తేలుతున్న టైంలో కదా వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి గురి కలగడం, భక్తి కలగడం, ఇంకా ఆ భక్తి పారవశ్యంలో పడిపోయి సన్యాసం వైపు వెళ్ళిపోయాడు ఆయన కంప్లీట్గా. లేకపోతే అంటే నేను చదివిన చరిత్ర ప్రకారం కొంచెం అల్లరివాడు అన్నమయ్య. ఇప్పుడు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమైంది అని అంటే ఈ యుగంలో ఆ సినిమాకి స్థాయి చాలా తక్కువకు వచ్చిందండి. రామారావు గారి టైంలో లవకుశ అలాంటివి అనుకోండి, ఆ స్థాయి వేరేగా ఉంది. ఇప్పుడు చాలా బేస్కి వచ్చేసింది జనుల అభిరుచి. దేవుడిని కూడా దేవుడు ఎలా ఉంటాడనేది కాన్సెప్ట్ ఎక్కువ లేదు. సెయింట్ ఎలా ఉంటాడనే కాన్సెప్ట్ లేదు. దాంతో నా అభిరుచి పడిపోయింది కాబట్టి ఇది చాలా బాగుంది అనుకుంటాను నేను. అంటే నా అభిరుచి పడిపోయిందని చెప్తున్నారు. నేను అన్నమయ్య కళాఖండం అని చెప్పాను కదా. మీ అభిరుచి అని కాదు, మీరు జనరల్ అభిప్రాయం చెప్పారు. జనరల్ నోషన్ చెప్పాను నేను, జనరల్ ఒపీనియన్ చెప్పా. ఇప్పుడు లవకుశ టైము నేను అలా బాగలేదని చెప్పడం లేదండి, ఇంకా బాగుండి ఉండేదని చెప్తున్నారు. ఇంకా బాగుండేది. రాఘవేంద్రరావు గారికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. నేను ఒకటి చెప్తే దాన్ని సెల్యులాయిడ్కి ట్రాన్స్లేట్ చేసి అందంగా పిక్చరైజ్ చేయగలిగిన కెపాసిటీ ఆయనకుంది. అద్భుతమైన ప్రయోగశీలి. అసలు ఒక ఫ్రేమ్ను పెట్టారంటే ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంటుంది అది, ఎవ్రీ ఫ్రేమ్. అంత చాలా చాలా సీరియస్గా ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక యోగిలాగా అయిపోయారండి అన్నమయ్య టైంలో. ఆయన ఒక మాలలాగా వేసుకుని పూర్తిగా, అంటే సినిమా అంటేనే ఆయన అలా ఉంటారు ఇన్ జనరల్గా, ఏ సినిమాకైనా కూడా. అన్నమయ్యకి ఇంకా ఎక్కువ బాగా ఒక అన్నమయ్య పాఠక్ పట్టాభిషేకం అని ఒక కార్యక్రమం చేశారు ఎస్విబిసికి. స్వప్నాన్ని పంపించి నన్ను పిలవమన్నారు దానికి. ఎలాగైనా రండి మేడం మీరు అని పిలిచింది స్వప్న. నేను వెళ్ళాను కొన్ని ఎపిసోడ్స్కి, 2-3 ఎపిసోడ్స్కి. అప్పుడు నేను వారి కార్యక్రమానికి 10 పాటలు ట్యూన్ చేసి ఇచ్చాను ఒక CD.
తర్వాత ఆయన చాలా సంతోషపడి రెస్పెక్ట్‌ఫుల్‌గా అయ్యో! ఆ అమ్మ మీరు విషయంలో చేసిన సేవ చాలా గొప్పది అని ఆయన పాటలు ఆస్వాదించడం గాని బాగా సంగీత ప్రియుడండి ఆయన. చాలా తక్కిమ వాళ్ళు కీరవాణి గారు తక్కిమ సినిమాలకి ఎలా చేస్తాడన్నది పక్కన పెట్టేస్తే, రాఘవేంద్ర గారి సినిమాలకి మాత్రం ఆయనకి తెలియని ఆయన మరి ఊరుతుందేమో కీరవాణిలోంచి ఆ సంగీతం అని అనిపిస్తుంటుంది నాకు. ఇన్ జనరల్‌గా తక్కిమ సినిమాలు కూడా ఆయన చేస్తుంటారు కానీ కీరవాణి గారు అద్భుతమైన బాణీలు క్రియేట్ చేస్తారండి. తప్పకుండా చేస్తారు. మంచి నాకు కూడా చాలా అభిమానం సబ్జెక్ట్ వారి నాలెడ్జ్ మీద. ఉన్నవాళ్ళే. హ్మ్. సబ్జెక్ట్ నాలెడ్జ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.